అంజుమన్ నూతన అధ్యక్షులుగా ఎండి సిద్దిక్ అలీ ఆరిఫ్ను నియమించినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముస్లిం పెద్దలు ప్రకటించారు. వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అస్లాం షరీఫ్, ఇస్మాయిల్ షరీఫ్, జావేద్ తదితరులు మాట్లాడారు. సంస్థకు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జబీవుల్లా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, బైలాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. షరియత్ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. దీనిపై ముస్లిం పెద్దలు ఆగ్రహించినా తీరు మారలేదని తెలిపారు. దీంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు తదితరులు జబీవుల్లాను అధ్యక్షుడిగా తొలగిస్తూ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. బక్రీద్ పండుగ అనంతరం కార్యవర్గాన్ని విస్తరిస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరిఫ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా కర్బలా మైదానంలో ఉదయం 8:30 ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో మహబూబ్ బాషా, బహరుద్దీన్, అన్వర్, జహరుద్దీన్, ఇస్మాయిల్, అక్బర్, కాజా తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అంజుమన్ మహఫిజుల్ ఇస్లాము ఇంతకుముందు ఉన్న బాడీని తొలగించి మొన్న ఈ మధ్యన కొత్త బాడీని ఏర్పాటు చేశారు. ఆ కొత్త బాడీ ఏంటంటే ముస్లిం సమాజానికి అంజుమన్ యొక్క నిబంధనలకు, అంజుమన్ యొక్క బైలాకు వ్యతిరేకంగా వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్త కమిటీని మళ్ళీ ముందు కమిటీ కాకుండా మళ్ళీ రెండో కమిటీ కూడా కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో కమిటీ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బక్రీద్ ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. కాబట్టి ఈ కమిటీకి అధ్యక్షుడిగా, అంజుమన్కి అధ్యక్షులుగా మన ఆరిఫ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బక్రీద్ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అంజుమన్ ఫుల్ కమిటీ అనౌన్స్మెంట్ జరుగుద్ది. ఈరోజు మట్టికి అనౌన్స్మెంట్ ఏంటంటే అంజుమన్ మహఫిజుల్ ఇస్లాం యొక్క ఏలూరు సంస్థ యొక్క ప్రెసిడెంట్గా ఆరిఫ్ని మట్టికి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో 36 మందిలో, ఆ ఎగ్జిక్యూటివ్ బాడీకి వాళ్ళకి నచ్చగా వాళ్ళు ఏంటంటే ఆరిఫ్ని ఓటర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈసీ మెంబర్స్ ఓటర్స్ ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ వర్క్ ఏదైతే పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటుకి సరిదిద్దడానికి వాళ్ళకు అవకాశం లేదు. కాబట్టి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని. చట్ట వ్యతిరేకంగా, ముస్లిం షరియత్కి వ్యతిరేకంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. దానికి మేము 1-2 సార్లు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకొని కారణంగా నగరంలో ఉన్న ముస్లిం సోదరులు, అలాగే అంజుమన్ మహఫిజుల్ ఇస్లాంకి సంబంధించిన లైఫ్ మెంబర్స్ అందరూ కలిసి అంజుమన్లో ఉన్నటువంటి రూపాయలు పాడవకూడదు, సద్వినియోగం జరగాలని చెప్పి నిన్న అందరూ వచ్చి అంజుమన్ పాత కమిటీని రద్దు చేసి వీళ్ళందరూ కలిసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం నిర్ణయించారు. మాకు 2 రోజుల్లో బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా బాధ్యతలు ఆరిఫ్ గారు తీసుకొని ఆయనే ఉండి ఆయన సారథ్యంలో మొత్తం కార్యవర్గం ఏర్పడేంత వరకు, బక్రీద్ తర్వాత కార్యవర్గం ఏర్పడుద్ది. అధ్యక్షులుగా ఆరిఫ్ గారు ఈ రోజు నుంచి మా అందరి సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. లేని విషయాలను కూడా ఇప్పుడు అంజుమన్లో చూపించి లక్షల దుబారా ఖర్చు చేస్తున్నందున ఇప్పుడు మేము దీన్ని బలవంతంగా ఈసీ మెంబర్స్ ప్లస్ వార్డులో మన మెంబర్స్ అందరికి ముస్లిం సోదరులందరూ కూడా సహాయ సహకారాలు అందించడంతో పాటు అందరూ వచ్చి నేను దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పండగ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ని మాత్రమే ఎన్నుకున్నాం. దాని తర్వాత పండగ తర్వాత రాబోయే రోజుల్లో ఫుల్ బాడీని ఈసీ మెంబర్స్తో పాటు ఫుల్ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉన్నారు, సెక్రటరీ, ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరంలో జరుగుతున్న ఈ అంజుమన్ కార్యక్రమంలో చాలా దారుణంగా జరుగుతున్నాయని చెప్పేసి మన ఏలూరులో ఉన్న ముస్లిం పెద్దలంతా వచ్చి నాకు కావడం జరిగింది. ఇలాగ ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ కానీ వీళ్ళంతా కలిసి జరుగుతున్న ఘోరాన్ని ప్రతి దానికి దుబారా ఖర్చు చేస్తున్నారు. ఇది దుబారా ఖర్చుకి సంబంధించిన అంజుమన్ కాదు, ఇది పేదవాళ్ళకి సంబంధించినది సంస్థ. ఈ సంస్థను అన్ని విధాలుగా పాడు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కలవడం జరిగింది. దానివల్ల దాన్ని విచారించి వాళ్ళు ఏంటనేది నిర్ణయించుకొని ఈ మంచి అభివృద్ధిలో తీసుకెళ్దామని ఆ ఆలోచనతో వీళ్ళందరూ కలిసి నాకు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. పండగ తర్వాత ఒక మంచి టీంని వేసి ఆ టీంని అభివృద్ధిగా మంచి అంజుమన్ని మంచి ప్రోత్సాహంగా తీసుకెళ్తామని చెప్పేసి, అదేవిధంగా రేపు 7వ తారీఖున జరగబోయే బక్రీద్ పండగ సందర్భంగా ఈదుల్ అజహా నమాజ్ని మనం కర్బలా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఖచ్చితంగా 8:30 గంటలకి ఆడ నమాజ్ చేయడం జరుగుతుంది. కావున ఈ ఏలులో ఉన్న ముస్లిమ్స్ పెద్దలు కానీ ఇరు వర్గాలు మొత్తం వచ్చి ఈ మన ఆధ్వర్యంలో నమాజ్ చేయాల్సిందిగా కోరుచు.